కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగానే ఉన్నారు. మంచి సన్న రకాలకు 500 బోనస్ ఇవ్వడం వల్ల ఇంకింత రైతులు అతి సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న రకాలకు 500 బోనస్ ఇవ్వలేదు. ఆ బోనస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచని ఈ సంవత్సర పరిపాలనలోనే 500 బోనస్ సన్న రకాలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ యొక్క పెట్టుబడి సాయం యాసింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మన వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇప్పుడు యాసింగిలన్నా పెట్టుబడి సాయం కొరకు రైతులు చూస్తుండ్రు. అది అతి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు పెట్టుబడి సాయం వేయాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. రైతుల సంతోషంగానే ప్రజలు ఉన్నాం కాబట్టి ఇంత మనకు పెట్టుబడి సాయం చేసుకుంటూ మహిళలకు మన బస్సు సౌకర్యం కల్పించినందుకు మహిళలు సుత సంతోషంగా ఉన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలలో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే 500 గ్యాస్ సిలిండర్ పోతే 1000 రూపాయలు ఉన్న సిలిండర్ గ్యాస్ వల్ల కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఇది ఒక వరంగా భావించి సంతోషం వ్యక్తం చేస్తుంది. సంక్షేమంగా ఈ ఇంద్రమ్మ ఇంట్లో బాబతి కంపెనీ ఇష్యూలు ఆ కంపెనీల వలన అందరూ కంపెనీలో ఉంటాయని అనుకుంటూ కానీ ఇల్లు మాత్రం లేని వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వానికి మేము సుతా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం సుతా ఎందుకంటే ఎంక్వైరీ చేసి లేని కుటుంబాలకే న్యాయం చేస్తేనే బాగుంటుంది. అందరూ ఎందుకంటే దాదాపుగా ఇండ్లు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇవాళ దాంట్లో ఫైరోలు ఇట్లా దళారు వ్యవస్థ జరగకుండా ఏమి ఇచ్చినా కానీ ప్రజలకు నేరుగా మనకు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినప్పుడే ప్రభుత్వం మీద మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. దళారు వ్యవస్థ అంటే ఏదన్నా కార్యకర్తలు కానీ ఎవరు నమ్మకుండా కార్యకర్తలు అయ్యో నేను ఈ ఇల్లు ఇప్పిస్తా ఆ ఇల్లు ఇప్పిస్తా అనే మాటలు సుతా ఎందుకంటే పట్టుకోవద్దు. ఏమున్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ చేసిన దాంట్లో నిజమైన నిర్ధారణ అయినప్పుడే మనకు ఆ ఇల్లు ఒక 6 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్తానన్నారు. ఎస్సీలకు ఒక 5 లక్షల రూపాయలు అంటున్నారు. కాబట్టి ఆ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి సంతోషంగా మనకు అరే నాకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు నాకు 5 సంవత్సరాలలో ఒక సంవత్సరంలో ఇల్లు వచ్చిన సంతోషం వ్యక్తం చేసినట్టు ఉండాలని